ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు. ఈరోజు మరొకసారి వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన మహా గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయుడా యేసు నాయన స్తోత్రం ప్రభా. ఈ ఉదయకాలంన మీ వాక్యం ధ్యానించుకుంటుండగా తండ్రి మీరు మాతో ఉండండి. నా ద్వారా మాకు అవసరమైన మాటలన్నీ చెప్పమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన శ్రోతలకు అందరికీ ఈరోజు బైబిల్ ఆధారిత కుటుంబం, క్రిస్టియన్ ఫ్యామిలీ అంటూ ఉంటాం. ఓకే, క్రైస్తవ కుటుంబం అంటే మనము చిన్నప్పటి నుంచి క్రైస్తవులం కాబట్టి మనం క్రైస్తవులము అని, మా కుటుంబం క్రైస్తవ కుటుంబం అని చెప్తారు. అది కాదండి నేను మాట్లాడేది. బైబిల్ ఆధారిత కుటుంబం, నిజమైన క్రైస్తవ కుటుంబం. అంటే కేవలం మాటలతో చెప్పకుండా బైబిల్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామో అవన్నీ మనం జీవితంలో పాటిస్తున్నామా లేదా అని ఒకసారి మనల్ని మనం పరీక్షించుకునే సమయం వచ్చింది. కాబట్టి దయచేసి జాగ్రత్తగా అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేయండి. నేను ఎవరిని తప్పులు పట్టట్లేదండి, దయచేసి ఆ మాట కూడా గుర్తుపెట్టుకోండి. మన జీవితాలు, మన మాటలు, మన చేతులు అన్నీ కూడా బైబిల్ ప్రకారమే ఉండాలి అని నా కోరిక. అందుకనే ఈ అంశం నేను ప్రస్తావిస్తూ ఉన్నాను. బైబిల్ ఆధారిత కుటుంబం. వివాహము దేవుడు ఏర్పరచుకున్న, ఆయనే స్వయంగా ఏర్పరిచిన మొదటి వ్యవస్థ. బైబిల్ ఒక వివాహంతో మొదలవుతుంది, ఆదాము హవ్వల వివాహంతో. చివరికి వచ్చేసరికి ప్రకటన గ్రంథంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవంతో ఎండ్ అవుతుంది. మరి బైబిల్లో వివాహము, కుటుంబం గురించి ఇవ్వబడిన వాక్య ప్రకారము మనం జీవిస్తే ఇక ఏ సమస్యలు ఉండవు మన జీవితంలో. మీ కుటుంబమే ఇహలోకంలో పరలోకంగా ఉంటుంది. అంతే కదా, యేసుప్రభు స్వయంగా చెప్పాడు, విశ్వాసులు ఎక్కడుంటే అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది, అదే పరలోకము అని. మరి ఆ విధంగా మన కుటుంబాలను పరలోకంగా చేసుకోవాలి అంటే మనం ఎప్పుడు సుఖ సౌఖ్యాలతో దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలనుకుంటే తప్పనిసరిగా మనం ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలే. వివాహం గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి అంటే మనం ఒకసారి ఆదికాండము 2వ అధ్యాయము 18 నుంచి 25 వరకు ఉన్న వాక్య భాగాన్ని నేను చదువుతుండగా దయచేసి వినండి. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. అంటే సృష్టి అంతా అయిపోయిన తర్వాత 6వ దినంన దేవుడు చేసిన పని ఇది. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహకారిని చేస్తాను అన్నాడు. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవం గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని చెప్పి దేవుడు అనుకున్నాడు, ఒక సహకారిని ఏర్పాటు చేయాలనుకున్నాడు. మరి నెక్స్ట్ సెంటెన్స్లో ఇదేంది అని అనుకుంటారు చాలామంది. అంటే దేవుడు వెంటనే ఒక సహకారిని ఏర్పాటు చేసి ఒక నిర్మించి ఇచ్చేయాలి కదా, ఈ ప్రాసెస్ ఏంటి అని మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? ఎందుకని దేవుడు ఇలా చేశాడు? తాను సృష్టించిన జంతువులను, పక్షులను అన్నిటినీ ఆదాము ముందు ఆడ మగగా తీసుకొని వచ్చి దానికి పేర్లు పెట్టమన్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు ఏది కూడా మన మీద తన ఇష్టాన్ని రుద్దడానికి ప్రయత్నం చేయడు. మనకు ఫ్రీ విల్ ఇచ్చాడు దేవుడు. ఆయన ఎందుకు ఇలా చేశాడు అని నేను అనుకుంటున్నానంటే, ఇప్పుడు ప్రతి ఒక్కటి జంతువులు కానీ, పక్షులు కానీ, ఆడ మగ అన్నీ తన ముందర ప్రొసెషన్ లాగా పోతున్నప్పుడు అందరికి పేర్లు పెడుతున్నాడు. ఓకే, తర్వాత తనకు ఆలోచన వచ్చింది, అదేంటి అందరికీ జతలు ఉన్నాయి, అన్ని పక్షులకు ఉన్నాయి, అన్ని పశువులకు ఉన్నాయి, మరి నాకు జత లేదేంటి? నాకు కూడా జత కావాలి, ఈ పశువుల్లో నాకు జతగా ఇది లేదు, సరిపడది లేదు అన్న ఫీలింగ్ వచ్చేదానికి దేవుడు ఆ విధంగా చేశాడు అని నేను అనుకుంటాను. ఎందుకంటే గాడ్ ప్రిపేర్డ్ మెంటలీ ఆదామును తనకు భాగస్వామి కావాలి అనే ఆలోచన వచ్చేటట్టు చేసినాడు. అందుకనే పిల్లలు పెద్దోళ్ళు అయినాక పెళ్లి చేయాలంటారు కదా, మెచ్యూరిటీ వచ్చిన తర్వాత. అంటే 21, 25 ఇట్లా దాటిన తర్వాత చేయాలని గవర్నమెంట్ కూడా రూల్స్ పెట్టింది. మరి ఎందుకు పెట్టింది అంటే ఆ సమయానికి వాళ్ళకి మెచ్యూరిటీ వస్తుంది, పరిపూర్ణత వస్తుంది, మాకు ఒక కంపానియన్ కావాలి, వాళ్ళని మేము చూసుకోగలము అన్న ఆలోచన ఇద్దరికీ కలగాలి, భార్యకు భర్తకు కూడా. ఆ విధంగా దేవుడు ఏర్పాటు చేశాడు.
అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటి ముక్కలలో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. పక్కటి ముక్కలలో ఒక దానిని తీసి. ఈ మాట కూడా మాథ్యూ హెన్రీ అనే ఒక కామెంటేటర్ ఏమంటారంటే, ఆ దేవుడు ఎంత ఆలోచనతో చేశాడో చూడండి. తల నుండి ఎముక తీస్తే ఈ భార్య తల మీద ఎక్కి నాట్యం చేస్తుందంట. కాళ్ళ నుంచి ఒకవేళ ఒక బోన్ తీసుకొని ఉంటే పురుషుడు స్త్రీని తొక్కివేస్తాడంట. అందుకనే హృదయానికి దగ్గరగా రిబ్ కేజ్ నుంచి పక్కటి ముక్కల్లో నుంచి ఒకటి తీసి దాంతో స్త్రీని సృష్టించాడు. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే ఆయన ఇట్లా హత్తుకొని చేతులకి హృదయానికి దగ్గరగా భార్యను పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో దేవుడు అలాగే చేశాడు అని చెప్పి ఆ కామెంటేటర్ అంటారనమాట. మరి ఏదేమైనా ఇంకా కొంతమంది ఫెమినైన్ లిబరలిస్టులు ఏమంటారంటే, మనిషిని ఆదామును మట్టితో చేశాడు, స్త్రీని ఎముకతో చేశాడు, ఎముక ఈజ్ ఎ బెటర్ సబ్స్టెన్స్, అందుకని స్త్రీలు గొప్ప అంటారు. అట్లేం కాదండి. మానవుడిని ఆడమని కానీ మగవాడిని కానీ దేవుడు తన స్వరూపంలో చేశాడు. తన స్వరూపము అంటే ఏంటంటే ఆయన ఆత్మస్వరూపి కాబట్టి ఆ స్పిరిచువల్ వాల్యూస్ అంతా మనకు ఉండాలి అని ఆలోచిస్తున్నాడు. ఆయన ప్రేమ స్వరూపి, అందుకనే మనం ఇతరులను ప్రేమించాలి అని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన సత్యస్వరూపి కాబట్టి మనం కూడా సత్యంగా ట్రూత్ఫుల్గా ఇంటెగ్రిటీతో ఉండాలని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. మరి ఇవన్నీ కూడా మనం ఆలోచించాలండి. ప్రతి మాటలో అర్థం ఆలోచించాలి మనం. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చును. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడనుగా కనుక నారి అనబడును అని చెప్పాడు. అంటే ఆ స్త్రీని చూసేసరికి ఈయనకు పోయిట్రీ వచ్చేసింది, కవిత్వం వచ్చేసింది. కవిత్వం వచ్చి నా 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 ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో ఒక మాంసము, నా నుండి తీయబడింది. అంటే చూడండి, ఓనర్షిప్ వచ్చేసింది అనమాట ఆదాముకు. దిస్ ఈజ్ మైన్. అందుకే ఈ వివాహం అనే మర్మం ఎవరు అర్థం చేసుకోలేరండి. నాది. దేవుడు యేసుప్రభు సంఘాన్ని సంపాదించుకున్నాక ఏమన్నాడు, ఇది నా సొత్తు, నా ప్రశస్త రక్తంతో కొన్నాను కాబట్టి ఇది నా సొత్తు అన్నాడు. అదేవిధంగా ఆదాము అంటున్నాడు, ఇది నా ఎముకల్లో నుంచి తీయబడింది, నా మాంసంలో నుంచి తీయబడింది, నాది, అందుకని నారి అని పేరు పెడతాను అన్నాడు. అప్పుడు ఆదామును కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందరు. ఈ విషయం ఇంకా కొంచెం డీప్గా మనం చదువుదాం తర్వాత. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. ఈ మాటకు అర్థం ఏమంటే బట్టలు లేకుండా ఉండడం అని కాదు, కానీ వాళ్ళిద్దరి మధ్య క్లోజ్నెస్, వాళ్ళ ఇంటిమెసీ, వాళ్ళ మధ్యలో ఏమాత్రము అంటే ట్రాన్స్పరెన్సీ ఉందన్నమాట. ఏమాత్రం రహస్యాలు లేవు. ఆ విధంగా ఉండాలని దేవుడి ఉద్దేశం. మరి ఈ 24వ వచనం మళ్ళీ ఒకసారి ధ్యానించుకుందాము. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందరు. ఈ మాట యేసుప్రభు స్వయంగా మత్తయి 19వ అధ్యాయంలో ఆ విషయం మళ్ళీ చెప్పాడనమాట. అంటే ఈ పరిసయ్యులు ఏమన్నారు, డైవోర్స్ తీసుకోవచ్చా అని అడిగినప్పుడు దేవుడు చెప్పినాడు, ఏక శరీరమై ఉండేటట్టుగా దేవుడు వాళ్ళని ఫామ్ చేశాడు. ఒక్క మనిషికి ఒక్క భార్యనే ఉండాలి, వాళ్ళని వేరు చేసిన వాళ్ళు చేయకూడదు అని ఒక ఆజ్ఞ ఇచ్చినట్టుగా చెప్పాడనమాట. తర్వాత ఎఫెసీ పత్రికలో పౌలు కూడా అదే మాట రుజువు చేస్తున్నాడు. అంటే యేసుప్రభు చెప్పిన మాటలన్నీ పత్రికల్లో ఎట్లా నెరవేర్చాలి అనే విషయాలు పౌలు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ మాట కూడా అక్కడ కూడా ఉంది. ఇప్పుడు ఈ మాటలో మనం చూస్తే, కాబట్టి పురుషుడు అంటే ఒక వ్యక్తి, పరిణితి చెందిన వ్యక్తి, వయసులో పెద్దవాడు, అంటే తనంతట తను ఆలోచించే వయసు వచ్చిందనమాట. ఇది
ఇంకొకటి ఏంటంటే తన తండ్రిని తన తల్లిని విడిచి అనేది విడిచిపెట్టడం అంటే ఒక పరివర్తన కాలం. అంటే చేంజెస్ వస్తున్నాయి తన జీవితంలో. ఒక పరిస్థితి నుండి ఇంకొక పరిస్థితికి మారుతున్నాడు. దీన్ని బట్టి మనం ఇంకోటి ఇది ట్రాన్సిషనల్ పీరియడ్ అని అనాలి. చాలామంది తల్లిని తండ్రిని అంటున్నారు కదా, దేవుడు అది తప్పు కదా, తల్లిదండ్రులను ముసలితనంలో వదిలేస్తామా అని అనుకుంటారు. అది కాదండి యేసు ప్రభు చెప్పేది. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే తల్లిదండ్రుల్ని గౌరవించిన వాడికి దీర్ఘ ఆయుష్ ఇస్తాను అని చెప్పి దేవుడు ప్రామిస్ చేశాడు 5వ ఆజ్ఞలో. అంటే యేసుప్రభువే స్వయంగా తన తల్లిని తన శిష్యునికి అప్పచెప్తూ ఉన్నాడు. తల్లి మీద ఉండే బాధ్యత ఆయన నెరవేరుస్తున్నాడు. అది కాదు, మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇది జస్ట్ జాగ్రఫికల్ చేంజ్. అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్తున్నారు. ఇంతకుముందు తల్లిదండ్రులు పడుకునే గదిలో పడుకునే వాళ్ళ పిల్లలు, ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత భార్య భర్తలు ఒక రూమ్లో పండుకుంటారు. అట్లా అనమాట. ఆ విధంగా చేంజ్ అంతే. మళ్ళీ ఈ ఎమోషనల్ చేంజ్ ఏమి ఉండకూడదు, కొద్దిగా మార్పు ఉంటుంది. ఇంతకుముందు తల్లిదండ్రులకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు భార్యకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఎమోషనల్గా. తర్వాత ఇంకా వేరే విధమైన ఏ మాత్రము చేంజెస్ ఉండవండి. జస్ట్ జాగ్రఫికల్ చేంజ్. తర్వాత వాళ్ళకి ఫైనాన్షియల్గా ఒక్క యూనిట్ అవుతారు, అదొక చేంజ్. అట్లా కొన్ని చేంజెసే ఉంటాయండి. అన్ని చేంజెస్ మా తల్లిదండ్రులు మాకొద్దు అని అనుకునే పరిస్థితి మాత్రం ఎప్పుడు రాకూడదు. ఎందుకంటే వివాహం అనేది 2 కుటుంబాల కలయిక. సో అటువైపు పేరెంట్స్ ఇటువైపు పేరెంట్స్ అందరినీ కూడా బాగా చూసుకునే బాధ్యత భార్యాభర్తలకు ఉంది. తర్వాత తన భార్య అనేది ఒక కాంప్లిమెంట్, గౌరవ సూచకమైన కానుక. అంటే ఒక వ్యక్తి పెళ్ళైన తర్వాత ఒక స్టేజ్ పైకి పోతాడు. తనకంటూ ఒక భార్య ఉంది. ఇంతకుముందు ఆదాం చెప్పిన మాట విన్నారు కదా, నా మాంసము నా ఎముకల్లో నాలో నుంచి తీయబడింది. ఆ విధంగా తనకు ఒక కంపానియన్ దొరికినప్పుడు తన స్టేజ్ పైకి అంటే గౌరవంగా అయిపోతుందన్నమాట. సామెతలు 19:14లో ఒక మాట రాయబడింది, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం చేశాడు దేవుడు. ఇట్స్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. సుబుద్ధి గల భార్య. మరి దీని గురించి సామెతల్లో చాలా విషయాలు ఉన్నాయండి, మీరు చదువుకోండి. తర్వాత 4వ పాయింట్ ఏంటంటే ఏక శరీరము అనేది డీప్ ఇంటిమెసీ బిట్వీన్ 2 పీపుల్. ఈ యూనిటీని ఎవరు వేరు చేయకూడదని కూడా యేసు ప్రభు చెప్పాడు. మరి మన సెక్యులర్ లా కూడా ఇప్పుడు ట్యాక్స్ పే చేసేటప్పుడు కానీ భార్యాభర్తలు ఇద్దరు ఒకే యూనిట్ అని చెప్తున్నారండి. అందుకని అది కూడా గమనించాలి మీరు. దే బికమ్ అంటే తన భార్యను వారు ఏక శరీరమై ఉందురు అని ఉంది కదా. దే బికమ్ అంటే ఏ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. వాళ్ళిద్దరు కలిసి చాలా విషయాలు నేర్చుకుంటారండి. a process of learning, friendship and trust. They become close to God also. అంటే వీళ్ళిద్దరూ ఒక ట్రయాంగిల్ ఆలోచించండి. త్రికోణంలో ఏముంటుంది? 3 కోణాలు ఉంటాయి. ఇక్కడ భార్య, ఇక్కడ భర్త, పైన దేవుడు. ఈ 3 ఇమాజిన్ చేసుకోండి. ఇట్లుంటుంది కదా, ఇట్లా త్రికోణం ఉన్నప్పుడు ఈ పైన దేవుడు ఉంటాడు, కింద భార్యాభర్తలు ఉంటారు. కోణం గీసినప్పుడు ఈ చివరి చాలా దూరం ఉంటుంది. కానీ దేవుణ్ణి పైన పెట్టుకొని వాళ్ళ కుటుంబంలో పెట్టుకొని ఎదుగుతూ ఉంటే, వాళ్ళు ఒకరినొకరు చూసి అర్థం చేసుకుంటూ నడుస్తూ ఉంటే ఇక్కడికి వచ్చేసరికి దగ్గర అయిపోతారండి. భార్యాభర్తలకి దగ్గర అయ్యేదానికి ఒక సూత్రం అది. దేవుణ్ణి దగ్గర పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటే ఆ విధంగా దగ్గర అవుతారు. తర్వాత వాళ్ళ మధ్యలో ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్, ఒకరిని గురించి ఒకరు అర్థం చేసుకోవాలి, ఒకరిని గురించి ఒకరు నేర్చుకోవాలి. ఇద్దరు వేరే నేపథ్యంలో నుంచి వస్తారండి. వాళ్ళ బ్రాటప్ డిఫరెంట్ ఉంటుంది. మరి అటువంటిప్పుడు వాళ్ళు ఒకరినొకరు గురించి ఒకరు బాగా తెలుసుకోవాలి. చాలా కాంప్రమైజులు ఉంటాయి, చాలా సాక్రిఫైజులు ఉంటాయి. అవన్నీ కూడా నేర్చుకోవాలండి. అది లెర్నింగ్ పీరియడ్. వాళ్ళు చివరి వరకు నేర్చుకుంటూనే ఉండాలి ఒకరి గురించి ఒకరికి. తర్వాత ఇట్స్ అ టైమ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఫ్రెండ్స్గా ఉండాలి. ఏదైనా వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్సు స్పౌసే. భార్యకు భర్త, భర్తకు భార్య, అలాగా ఉండాలి. తర్వాత ట్రస్ట్, వాళ్ళ ఒకరి మీద ఒకరికి నమ్మకత్వం.
నమ్మకం లేకుంటే కన్నా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. మీరు చూస్తున్నారు కదా, వింటున్నారు. ఎన్నో అనుమానాలతో ఒకరినొకరు చంపుకోవడాలు ఇట్లాంటివన్నీ వద్దండి. క్రైస్తవ కుటుంబంలో అవన్నీ ఉండకూడదు. బిబ్లికల్ ఫ్యామిలీలో అవన్నీ ఉండకూడదు. అది మీరు గమనించాలి. తర్వాత హత్తుకొనును అనేది కూడా అటాచ్మెంట్. ఒకరినొకరు హత్తుకుంటారు అంటే వాళ్ళిద్దరి మధ్య ఎవరు రాకూడదు. అ న్యూ ఫ్యామిలీ ఈజ్ ఫార్మ్డ్. హత్తుకోవడం అంటే అన్ని స్పియర్స్లో, కేవలం ఫిజికల్ అని కాదు, మెంటల్గా, స్పిరిచువల్గా అన్నీ కలిసి ప్రార్థన చేసుకోవడము, కలిసి అన్ని పనులు కలిసి చేసుకోవడము, కలిసి డెసిషన్స్ తీసుకోవడము, ఇవన్నీ కూడా ఉండాలండి. తర్వాత తండ్రి తల్లి అని ఉంది కదా. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని, తండ్రి తల్లి అనేది ఒక మోడల్ ఆఫ్ ఏ కంప్లీట్ ఫ్యామిలీ. పెళ్ళి అంటే, వివాహం అంటే కేవలం భార్య భర్తలే కాదు కదా, పిల్లలు కావాలి, పిల్లలు ప్రోక్రియేషన్ మొదలు పెట్టాలి. ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలని ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. ఇప్పుడు ముందుకెళ్దాం. వివాహంలో దేవుని ఉద్దేశాలు ఏంటి, అసలు ఈ ఇన్స్టిట్యూషన్ ఎందుకు ఫామ్ చేశాడు దేవుడు అనే మాట మనం ఆలోచిస్తే, దేవుడు కొన్ని దేవుడు తన స్వరూపంలో మనల్ని క్రియేట్ చేశాడని నేను ఇంతకుముందు చెప్పాను. తన పోలికను ఆ ప్రకారం జీవించాలి అని ఆశిస్తూ ఉన్నాడండి. నా పోలికలో నేను చేశాను, దాని ప్రకారం జీవించాలి వీళ్ళు అని ఆలోచిస్తూ ఉన్నాడు. రెండవది సహవాసం, కంపానియన్షిప్ కోసం. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని చెప్పాడు కదా దేవుడు. కంపానియన్షిప్. ఒక దేవుడు ఆదాముకు ఒక ఆడామిని ఇచ్చాడు, ఒక్కతే ఇచ్చినాడండి. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే హెబ్రీ పత్రికలో ఉంది, పానపు నిష్కలంకంగాను పవిత్రంగాను ఉండాలి అని. ఒక భార్యకు ఒకటే భర్త. ధర్మశాస్త్రంలో రాకముందు చాలామంది భార్యలు ఉండేవాళ్ళు. కానీ ఒక్కసారి మీరు బైబిల్ చదివితే ఎవరికైతే ఇద్దరు భార్యలు ఉన్నారో వాళ్ళకి సమస్యలు. ఇప్పుడు కూడా మీరు చూస్తూ ఉంటారు, కొంతమంది అనుభవిస్తూ ఉంటారు. ఇద్దరు ఉంటే మాత్రం చాలా ప్రాబ్లం అండి. ఒకవేళ శ్రోతల్లో ఎవరికైనా అట్లా ప్రాబ్లమ్స్ ఉంటే దయచేసి ఇప్పటికైనా రెక్టిఫై చేసుకోండి. దేవుణ్ణి అడగండి, ఏం చేయాలా మార్గం చూపించమని అడగండి. అప్పుడు వాళ్ళు మారేదానికి అవకాశం ఉంటుంది. ఆమె ఒక జంతువుని ఇవ్వలేదు, మనిషినే ఇచ్చాడు. ఆమె అతనితో సమానం కాబట్టి అతన్ని అర్థం చేసుకుని సహాయపడగలదు అనే ఉద్దేశంతో ఒక మానవ రూపంలో ఉండే స్త్రీని ఇచ్చాడనమాట. మార్టిన్ లూథరు ఈ వివాహాన్ని ఏమన్నాడంటే స్కూల్ ఫర్ క్యారెక్టర్ అన్నాడు. అంటే క్యారెక్టర్ డెవలప్మెంట్ స్కూల్ నేర్చుకోవాలి అని. వారు తమ విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ వలన త్యాగము, పరిచర్య నేర్చుకుంటారు. తద్వారా దేవుణ్ణి మహిమపరుస్తారు. మూడవది ఏంటంటే సంతోషం. స్త్రీ పురుషుల ఆనందము సంపూర్ణమవుతుంది. నాలుగవది సహకారం, కోఆపరేషన్. వాళ్ళు ఒకరు లేకుండా ఒకరు సంపూర్ణులు కాలేరండి. ఇప్పుడు చూడండి, తర్వాత చెప్తాను నేను మీకు. మానవుడు భర్త తల, భార్య బాడీ. ఇప్పుడు ఈ మెడ ఉంది, మెడ నుంచి భార్య అనుకుందాం. తల నువ్వు ఇటు తిరుగు అంటే నేను తిరగను అనింది అనుకోండి, మెడ పని చేయదు. చేతులు మీరు ఆ పని చేయండి అంటే నేను చేయను అన్నారు అనుకోండి, అప్పుడు కోఆపరేషన్ ఎట్లా ఉంటుంది? అందరూ కలిసి పని చేయాలి. అందుకనే ఒకరి సహకారం లేకుండా ఒకరు చేయలేరు. బాడీ సహకారం లేకుండా తల పని చేయలేదు, తల లేకుండా శరీరము పని చేయలేదు. అందుకని ఇద్దరికి సహకారం ఉండాలి. ఐదవది సంతానం, ప్రోక్రియేషన్. దేవుడి ఉద్దేశం ఏంటంటే దేవుని స్వరూపాన్ని తర్వాత తరానికి బదిలీ చేయాలి అని. వివాహం ద్వారా దేవుడు సెక్స్ ఎంజాయ్ చేయటానికి కూడా హక్కునిచ్చాడు. పిల్లల్ని కనాలి. పిల్లల్ని కనడానికే సెక్స్ అని అనుకోవద్దండి. పౌలు 1 కొరింథీ 7:9 ఏమంటున్నాడు, కామ తప్తులగుట కంటే పెళ్లి చేసుకునటం మేలు అని చెప్పాడు. అందుకని శారీరక అవసరాలన్నీ తీర్చుకునేదానికి అవకాశం ఉంటుంది. బట్ విదిన్ ద బార్డర్స్ ఆఫ్ వివాహేతర సంబంధాలు తప్పు అని దేవుడి వాక్యం చెప్తుంది. మరి ఆరవది సంబంధం, రిలేషన్షిప్. ఇది ఒక నిబంధన సంబంధం కలిగి ఉండాలి. అంటే దేవుడు మనుషులతో ఏ విధంగా నిబంధన చేసుకున్నాడో ఆ విధమైన నిబంధన సంబంధం. అంటే దాంట్లో 2 అంశాలు ఉంటాయి. ఒకటి షరతులు లేని నిబంధన, దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధన లాంటిది. ఇది పర్మనెంట్ అండ్ పర్పెచువల్, శాశ్వతమైనది.
ఆ భార్యాభర్త చనిపోయేంత వరకు వాళ్ళ మధ్యలో ఉండే శాశ్వత బంధం ఇది. ఈ సంబంధము యేసుక్రీస్తుకు సంఘమునకున్న సంబంధం లాంటిది. అందుకే ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయంలో 22 నుంచి 33 వరకు మీరు చదివితే ఇదొక గొప్ప మర్మము అని పౌలు చెప్తూ ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ దానికి పోదామండి. భర్త యొక్క బాధ్యతలు. ఆర్డర్ ఆఫ్ అథారిటీ ఇన్ ద ఫ్యామిలీ, అంటే కుటుంబంలో అధికార క్రమం ఎలా ఉండాలి అని. మీరు దీన్ని గురించి చాలామంది అపోజ్ చేయొచ్చు, కానీ ఇది బైబిల్ ప్రకారం ఆయన కుటుంబంలో ఎలా ఉండాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఫస్ట్ దేవుడు, తర్వాత క్రీస్తు. అంటే క్రీస్తు దేవుడి కంటే తక్కువడా అని అనొద్దండి, వాళ్ళిద్దరు ఈక్వలే. తర్వాత హస్బెండ్, తర్వాత భార్య, తర్వాత పిల్లలు. ఈ క్రమంలో ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో భార్యలు కూడా ఈక్వల్గా సంపాదిస్తున్నారు, కొంతమంది ఇంకా ఎక్కువ చదువుకొని ఎక్కువ సంపాదిస్తున్నారు. మేము వీళ్ళకేంది ఒబీడియంట్గా ఉండాలి అని అనుకోవద్దండి. ఎందుకంటే మీకు అందరికీ అర్థమయ్యే భాషలో నేను చెప్తాను. ఫ్యామిలీ ఈజ్ అన్ ఇన్స్టిట్యూట్. ఏదైనా ఇన్స్టిట్యూట్కు ఒక్కరే యజమాని ఉండాలి, ఒక్కరే బాస్ ఉండాలి. ఇద్దరు బాసులు ఉన్నారంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక బాస్, ఒక అసిస్టెంట్ బాస్. దట్ ఈస్ వాట్ హౌ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ వైఫ్ అండ్ హస్బెండ్. హస్బెండ్ ఈజ్ ద బాస్, వైఫ్ ఈజ్ ద కో బాస్. ఇద్దరు లీడర్సే. ఇద్దరు ఒకరు లేకుండా ఒకరు పని జరగదు. ఇద్దరు కోఆపరేట్ చేయాలి, ఆ విధంగా ఉండాలి. అది దేవుడు ఏర్పాటు చేసిన అధికార క్రమం. ఈ శిరసత్వము అని గురించి మాట్లాడాలి అంటే దాని గురించి ఎఫ్సి పత్రిక 4:16లో మంచిగా రాయబడి ఉంది. యేసుప్రభు సంఘానికి శిరస్సు అయినట్టు కుటుంబానికి భర్త శిరస్సు అయి ఉండాలి అని వాక్యం చెప్తుంది. దాని గురించి ఎక్స్ప్లెనేషను ఎఫ్సి పత్రిక 4:16లో మీకు చదివి వినిపిస్తాను. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకుబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్టు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. దీంట్లో చూడండి, ఐక్యత కనపడుతుంది, అభివృద్ధి కనపడుతుంది, దేవుని వల్ల కలుగు అభివృద్ధి కూడా. అంటే అభివృద్ధి అంటే కష్టపడి పనిచేస్తాడు, కుటుంబానికి భోజనం పెడతాడు భర్త. కానీ దేవుడి సహాయం లేకుంటే దేవుని వల్లనే కలగాలి అన్ని అభివృద్ధి అంతా కూడా. ఈ పై 3 మనం చెప్పిన 3 యూనిటీ, డెవలప్మెంట్ అండ్ ఇంక్రీజ్, ఇవన్నీ కూడా భర్త వల్ల కలగాలి. అయితే ఆ దేవుని వల్ల కలిగే అభివృద్ధి దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటేనే కలుగుతుంది. తర్వాత 7 లీడర్షిప్ క్వాలిటీస్ భర్తలో ఉండాల్సినవి. రెస్పెక్ట్, గౌరవించాలి భార్యను. తర్వాత కన్సల్టేషన్, సంప్రదించాలి. భార్య ఏంటి నా సబార్డినేట్ కదా అని అనుకోవద్దండి, ఇద్దరు కలిసే పనిచేయాలి. ఆనర్, ఘనపరచాలి. ఫోకస్, దృష్టించాలి. ప్రైజ్, పొగడాలి. ప్రియారిటైజేషన్, ప్రాధాన్యత. లవ్, ప్రేమించడం, ఇది అన్నిటికంటే ముఖ్యమైనదండి. ఈ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఏంటంటే క్లీవ్, అతుక్కుపోవాలి, ఒక్క శరీరం అయిపోవాలని చెప్పారు కదా. దీని గురించి ఒక ఆవిడ చెప్పింది, 2 పేపర్లు గమ్మేసి అంటించామనుకోండి, బాగా గట్టిగా అతుక్కుపోయింది. తర్వాత దానిని విడదీసడానికి ఎవరికి చేత కాదు. ఒకవేళ విడదీయాలని పేపర్ చింపితే 2 కలిపిస్తే చినిగిపోతాయి. అదనమాట క్లీవింగ్ అంటే, హత్తుకుని పోవడం అంటే. ఆ విధంగా ఉండాలి. సపోర్ట్, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. ఎక్కడ బిట్టర్నెస్, చేదు అనేది వాళ్ళ జీవితంలో ఉండకూడదండి. ఒకవేళ ఎవరైనా ఏమైనా తప్పు చేస్తే ఒకరినొకరు క్షమించేది నేర్చుకోవాలి. ప్రేమలో అన్ని క్షమాపణ కూడా ఉంటుంది కదా, ఆ విధంగా. తర్వాత త్యాగం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత పవిత్రత చాలా ఇంపార్టెంట్ అండి. క్రైస్తవులుగా మనం దేవుని దగ్గరికి వెళ్ళాలన్నా పవిత్రత ఉండాలి. భార్యాభర్తలు ఇద్దరు ట్రూత్ఫుల్గా ఉండాలన్నా పవిత్రత ఉండాలి. తర్వాత పోషించుట, నరిషింగ్ అండ్ చెరిషింగ్, సంరక్షించుకొనుట. దీనికి సరిపడా ఒక మాట చెప్తాను. 1 పేతురు 3:7లో పురుషులకు చెప్పిన మాట పౌలు. పేతురు, పురుషులారా, జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి అంటున్నాడు. మరి పేతురు చెప్పిన మాటలు దయచేసి మీరు కూడా విని సరిగా అర్థం చేసుకోండి.
నెక్స్ట్ స్టేజ్కి పోతే భార్య బాధ్యతలు. భార్య బాధ్యతలు 1 పేతురు 3:1-6 వరకు చదవండి. దాంట్లో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ మొదటి వచనం ఒకటి చదువుతున్నానండి. 2వ వచనం, అయితే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ ప్రవర్తన చూసి వాక్యం లేకుండానే పట్టుబడతారు అంటున్నారు. నడవడి వల్ల అంటే ఇది ఒక 7 పాయింట్స్ దీంట్లో నుంచి చెప్తాను మీకు. విన్నింగ్ బిహేవియర్ అంటే వాళ్ళ బిహేవియర్ వల్ల దేవుని వైపు మిగతా అందరినీ రాబట్టాలి. 2వది భయముతో కూడిన పవిత్రత. 3వది అంతరంగ అలంకరణ. బాహ్య అలంకరణ కాకుండా అంతరంగ అలంకరణ. దేవుణ్ణి ఆశ్రయించే స్త్రీగా ఉండాలి. ఏ దానికైనా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇద్దరు లీడర్సే అని తెలుసు, కానీ లోబడ్డాము, దేవుడు చెప్పాడు కాబట్టి లోబడాలి. ధైర్యంతో సరైనది చేయాలి. ఆత్మీయ కాపుదల ఇవ్వాలి కుటుంబానికి. ఇదేంటిది అనుకుంటారేమో, దేవుడు అందుకనే ఏర్పాటు చేశాడు. సాటి అయిన సహకారి అనే దానికి హీబ్రూ పదంలో ఇంకొక మీనింగ్ ఏంటంటే ప్రొటెక్టర్. ఏ దానికి ప్రొటెక్షన్ అంటే ఆత్మీయంగా పడిపోకుండా ఉండడానికి. పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. పిల్లలు భర్త ఇద్దరు కూడా ఆత్మీయంగా పడిపోకుండా ఉండడానికి నేర్పించాలి. ఎలాంటి మాటలు నేర్పించాలంటే సంతుష్టి సహితమైన జీవితం గురించి చెప్పాలి వాళ్ళకు. తర్వాత దేవుని రాజ్యాన్ని నీతిని వెతకండి, ఇంకా మిగతా అన్నీ ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తాయనే విషయము వాళ్ళకి చెప్పాలి. తర్వాత ఈ సినిమాలు టీవీలు చూసి మత్తు పదార్థాలను ట్రాన్స్ఫర్ చేస్తే ఎంత ఈజీగా డబ్బులు వస్తాయి, ఇట్లాంటివన్నీ ఈ మధ్య ఎక్కువ చూపిస్తున్నారండి. నేను మొన్న ఒకసారి న్యూస్లో చూపిస్తూ ఉన్నారు. ఇంత భయంకరంగా ఉందా ప్రపంచం, ఇంత భయంకరంగా ఇంత ఈజీగా పడిపోయే అవకాశాలు ఉన్నాయి పిల్లలకి. అది చాలా జాగ్రత్తగా ఉండాలండి. చివరిగా కుటుంబంలో పిల్లల బాధ్యతలు. వాళ్ళు దేవుణ్ణి ప్రేమించాలి, విధేయత చూపించాలి, మొదటిది. 2వది తల్లిదండ్రులను ప్రేమించి విధేయత చూపించాలి. 3వది తల్లిదండ్రులు దేవుని ప్రతినిధులు అని గుర్తించాలి. 4వది దేవునికి దగ్గరగా ఉండాలి. చివరిది చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి. ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకోండి. చివరిగా ఒక మంచి మాట చెప్తాను. ఇంత మంచి బైబిల్ ఆధారిత కుటుంబము ఏం చేయాలంటే, మన బాధ్యత ఏమంటే, మన కుటుంబం ద్వారా, మన నడవడి ద్వారా ఇతరులకు దేవుణ్ణి పరిచయం చేయాలి. మన కుటుంబం చాలా సంతోషంగా, ఏ గొడవలు లేకుండా అందరికీ సహాయపడే రీతిగా ఉంటే ఇతరులు కూడా మనల్ని చూసి దేవుణ్ణి తెలుసుకుంటారు. మన కుటుంబంలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి, ప్రేమ ఉండాలి, పవిత్రత ఉండాలి, ఐక్యత ఉండాలి, యథార్థత ఉండాలి, సాక్ష్యం చెప్పే వాళ్ళుగా ఉండాలి, ఇచ్చే వాళ్ళగా ఉండాలి, క్షమించే వాళ్ళుగా ఉండాలి. ఈ 8 క్వాలిటీస్ మనలో ఉంటే ఇతరులు చూసి మనల్ని చూసి నేర్చుకుంటారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసునైనా స్తోత్రం ప్రభా. ఈరోజు బిబ్లికల్ ఫ్యామిలీ గురించి చెప్పేదానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం. మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ మా హృదయాల్లో స్థిరపరచుకొని మా జీవితాల్లో అన్వయించుకునేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.